అందరికీ నమస్కారం. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. కీర్తిశేషులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు సినిమాలలో ఒక హీరోగా తెలుగువారి గుండెలలో స్థానం సంపాదించుకున్నారు. సినిమాలలో ఏ విధంగా అయితే ఆయన ఒక శిఖరాగ్నికి ఒక హీరోయిజమే కాకుండా సామాజికంగా ఏ విధంగా సేవలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. కానీ తెలుగువారి ఆత్మగౌరవం రాజకీయాలలో ఢిల్లీ లెవెల్లో మనల్ని ఒక కించపరిచే విధంగా అవమానపరంగా చూస్తున్న రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 44వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు ఏ విధంగా సీనియర్ నాయకులు నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ఆయన ఏ దానికైతే పార్టీ పెట్టినారో పేదవారికి కూడు గూడు గుడ్డ, అదేవిధంగా మహిళలకు భద్రత, మహిళలకు సామాజికంగా న్యాయం జరగాల, మహిళలకు ఆస్తులలో సమాన భాగం రావాలా, పటేల్ పట్వారి సిస్టాన్ని రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజలకు అధికారాలను దగ్గర చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు పెట్టడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు వరకు కష్టపడి పార్టీని ఒక పటిష్టంగా బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్యకర్తలు, నాయకుల కోసమే ఈరోజు చాలా విషయాలలో నారా లోకేష్ బాబు గారు స్ట్రైట్ ఫార్వర్డ్ డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్తున్నారు. దీనివల్ల పార్టీ పటిష్టతకు, బలోపేతానికి ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు కూడా జిల్లా అధ్యక్షుడిగా యువకుడికి ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ఈ పార్టీ బలోపేతానికి కష్టపడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మిమ్మల్ని మేము ఇక్కడికి పిలిచినాము. బాగా జరుగుతుంది. కార్యకర్తలు, సంక్షేమము, స్త్రీ శక్తి పథకము, లేకపోతే తల్లికి వందనము, లేకపోతే ఈరోజు కియా మాదిరి ఇంకొక స్టీల్ ప్లాంట్ అర్సల్ మిట్టల్ అని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రతి పార్టీలో చిన్న చిన్నగా తగాదాలు ఉంటాయి. అవన్నీ పెద్ద విశేషాలు కాదు. ఎమ్మెల్యే గారు, పోలిట్ బ్యూరో సభ్యులు ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలు అవన్నీ సమన్వయం చేసుకొని ముందుకు పోతారు. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకు కూడా అదే సమాధానం. ఎన్టీఆర్ బొమ్మనే ఫ్లెక్సీలో లేకుండా కింది పక్క బాగానే వేసినాడు. అంత కించపరిచే విధంగా ఇక్కడ ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవం అని తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఆడ మన కడప సెంటర్లో కూడా ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులను అర్పించి అందరినీ ముందుకు తీసుకొని పోవడం. ఈరోజు ఆయన పెట్టిన పార్టీ ఆయన కోసమే, ఆయన పెట్టిన సాధన కోసమే ఈరోజు చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు ఏం లేవు. అవన్నీ జనరల్గా చిన్న చిన్నటి ఏదన్నా ఉన్నా కూడా పొరపాటుగానే ఉంటుంది తప్ప ఉద్దేశపూర్వకంగా ఉండదు. ఎందుకంటే ఈరోజు ఆయన పెట్టిన పార్టీనే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ. ఆయన సాధన కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన కాన్సెప్టే ఈరోజు మహిళలకు సమాన భాగం 33% రిజర్వేషన్ కూడా రావాలంటే కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా సపోర్ట్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.